అందరికీ నమస్కారం బా. అందరు బాగున్నారా? మనం వచ్చేసి టిప్పు సుల్తాన్ వీడియోలో చెప్పినాం కదా, ఒకప్పుడు ఫోరం మాల్ ఇప్పుడు నెక్సెస్ మాల్గా మార్చినారని. సో అది చూపించడానికి వచ్చానాం బా. ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యేసి ఇక్కడ ఒక అక్క నిలబెట్టింది బండి. ఎందుకో టికెట్ తీసుకోవాలి కదా, మర్చిపోయినా. టికెట్ జాగ్రత్త అన్న, టికెట్ పోతే 200 మళ్ళీ ఎక్స్ట్రా కట్టాలి మీరు అనేది. సరే అని అలా టికెట్ తీసుకొని లోపలికి పోయి బండి పార్క్ చేసుకోవాలని పార్కింగ్ లాట్లోకి పోయినాం బా. పార్కింగ్ లాట్లో బండి పార్క్ చేసుకొని చుట్టూ అట్టా చూసి సరేలే అని ఇంకా ఇదే దావాలో నుంచి అట్టా నడుచుకుంటా లోపలికి పోదామని పోతా ఉన్నాం అబ్బా. ఆ తర్వాత మనకు వచ్చేసి ఇంకా నేను ఒక హీరో మాదిరి ఇట్టంగా పోజు కొడదామని హీరో మాదిరి నడుచుకుంటా వచ్చానబ్బా. హీరో మాదిరి ఉన్నానా కమెడియన్గా ఉన్నానా మీరే చెప్పాలో చూసి. సో దాని నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలంగా వచ్చి ఎంటర్ అయ్యే కాంచి ఎంట్రీ కాడ మనకు ఒక ఆమె ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఏదైనా బ్యాగులు గీగులు ఉంటే చెక్ చేస్తారు, లేకుంటే చక్కగా మొన్న అంటారు, నమస్కారం పెడతారు. మనం సంస్కారం అంటే తిరిగి నమస్కారం పెట్టాలబ్బా. ఇది వచ్చేసి ఇంకా ఎంట్రన్స్. ఇది పార్కింగ్ లాట్లో ఉంటే ఎంట్రన్స్. ఆ పక్క ఈ పక్క మళ్ళీ వేరే ఎంట్రన్స్లు ఉంటాయి, చూపిస్తా చూడరు. ఈ పక్క మీ పార్కింగ్ లాట్లోంచి ఎంటర్ అయినాము మనం. ఇప్పుడు పార్కింగ్ లాట్లోంచి ఎంటర్ అయినాము. ఇదే కలర్ఫుల్ మాల్ అబ్బా, బెంగళూరులోనే కలర్ఫుల్ మాల్. ఎందుకనేది మీకు ముందు తెలుస్తుంది, వీడియోలో చూడండి బాగా. నేను చెప్పేది ఎందుకు, కలర్ఫుల్ మాల్ ఇదబ్బా. బయట నుంచి ఇదే వ్యూ. ఈ బయట నుంచి మొత్తం ఇదంతా నెక్సెస్ మాల్. ఇప్పుడు వచ్చేసి అంటా ఉన్నారు, ఒకప్పుడు మేము ఫోరం మాల్ అంటున్నాము. ఇదబ్బా కనపచ్చాడు బా, కడపబ్బి. ఇవన్నీ బయట ఏందో అంగెళ్ళు పెట్టినారు, చిన్న చిన్న ఈ పక్క బిన్నులు అన్నీ ఉన్నాయి. ఏమన్నా పిల్లానికి ఉపయోగపడుతుంటే చూసుకోమ్మా అని చెప్పిన. ఇవన్నీ నాకేం వద్దులే అన్నది. గుడ్డలు గిడ్డలు ఉన్నాయి ఈడ. బయట లోపల దండిగా గుడ్డలు ఉంటాయిలే అమ్మాయి, ఎందుకులే అని చెప్పిన. ఇది చూస్తా అంటే నుంచి ఇంకా ఈ పక్కకు వస్తే ఈడ కూడా పక్క పిన్నులు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి చిన్న చిన్నవి. ఈడ అన్ని బెడ్షీట్లు, రగ్గులు, దుప్పట్లు అన్నీ ఉన్నాయబ్బా. అదే బెడ్షీట్లు అంటారు, మేము వచ్చేసి రగ్గులు దుప్పట్లు అంటాము. ఇవన్నీ చూసుకొని ఈ పక్క ఏందో వ్యూ ఉందని అట్లా ఫోన్ తిప్పినాము. ఆ నుంచి ఇంకా చూసుకుంటా పోతే ఇక్కడ ఎలక్ట్రికల్ అన్నీ ఏంటో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ పూల మొక్కలు పెట్టినారబ్బా. ఈ పూల మొక్కలు చూసుకొని సరేలే ఎందుకని లోపలికి చిన్నగా ఎంటర్ అయ్యేదామని లోపలికి పోతాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక కొంది ఇక్కడ నమస్కారం పెట్టింది. లోపలికి ఎంటర్ అయ్యేసి అట్టా ఇట్టా చూసి అంగట్లోకి పోదాం బా. మాల్ మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది. మళ్ళా చెప్తానా వినండి, కలర్ఫుల్ మాల్ ఇది. ఎందుకు కలర్ఫుల్ మాల్ అనేది మీకు ముందు తెలుస్తుంది, చూడాలి. ఇలా చూస్తే మొత్తం గుడ్డలంగిళ్ళే ఉన్నాయి. ఎట్ట చూసినా సరే పాని ఒక గుడ్డలంగిళ్ళకి మా వైఫ్ దూరింది. సరేలే అమ్మా, ఈ గుడ్డలంగిల్లో మొత్తం అన్నీ చూస్తూ ఉన్నాము. నేను అట్లా కెమెరా పెట్టి మొత్తం అంతా నేను చూస్తూ ఉన్నా. ఇవన్నీ కింద లేడీస్ సెక్షన్. పోదాం పామ పైకి అంటే పైకి పోతా అంటే ఈ ఎస్కలేటర్ ఎక్కినాము. కింద అన్ని చెప్పులు ఉంటాయి సైడు. ఈ చెప్పులు చూసుకుంటా పైకి పోతా ఉంటే ఫస్ట్ మనకు వచ్చేది పైకి ఎక్కుతానే పిల్లోల బట్టలు వచ్చినాయి బా. పిల్లోల బట్టలు ఏందో చూద్దాం. వారని 800 ఈ చిన్న బట్ట. పిల్లోలకు చాలా రకాలు ఉన్నాయి బయట, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు. ఈ చూసి నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఈ కొంటారో లేదో కానీ పర్ఫ్యూములు వాడుకొని టెస్టింగ్కు చాలా మంది వాడుతుంటారు. ఈడ ఏందో వచ్చింది మా ఆవిడ, ఇది చూస్తుంది మైనపొత్తులు ఎందుకులే అని నేను పక్కకు పోతా ఉంటే తీసుకుందామని. సరేలేప ఎందుకు అనేసి మనం ఇక్కడ మనకు ఒక బెడ్షీట్ కావాలేమ్మా, బెడ్షీట్ చూసుకుందామని పోతా ఉన్నాము. ఇక్కడ చూద్దాము బెడ్షీట్లు అంటే రకరకాలు ఉన్నాయి, కలర్ఫుల్గానే చూస్తున్నాము. ఏదైనా దొరుకుతుందా ఉంటే ఫైనల్గా ఇది తీసుకున్నాము. ఇది బాగానే ఉంది అని ఇది తీసుకొని ఇంకా చిన్నగా బిల్లింగ్ కౌంటర్ కాడికి పోదామని పోతూ ఉన్నాము. ఈ పక్క పక్క చూసినా ఇంట్లోకి కావాల్సిన సామాన్లే ఉన్నాయి. ఈ బిల్లింగ్ కాడికి వచ్చినా నేను అట్లా వీడియో తీసుకుంటానా. ఆయన ఏందో బిల్లింగ్ అంటే చాలా టైం పడుతుంది అంటే వేరే చోటికి వచ్చినాము. ఈడ మా పిల్లం టకటక బిల్లింగ్ వేయించుకున్నది. ఈడికి వచ్చి గబగబా బిల్లింగ్ ఇక్కడ వేసుకొని ఇంకా బిల్లింగ్ ముగించుకొని అట్టా బయటికి పోదాం రా అని చెప్పింది. సరేలే అమ్మ అని పైకి పోతా ఉన్నాము.
ఈ ఎస్కలేటర్లోంచి చూస్తూ ఉంటే ఆ పిల్లగాడు ఏందో నన్నే చూస్తున్నాడు, వీడియో తీస్తాను అని. ఏంది ఎన్నో వీడియో తీస్తాడు మమ్మల్ని అనుకుంటున్నాడు. మళ్ళీ అదిలే తీసేది వీడియో. పైకి పోతే ఈడ ఒకటి ఇంతకుముందు బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నది అబ్బా, లేదు మూసేసి ఏందో పెట్టినారు. వీడికి వచ్చే ఫుల్ కలర్ఫుల్గా ఉందబ్బా మాల్ మాత్రం, ఎట్టా చూసినా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ బెంగళూరులో అన్నిట్లోకి కలర్ఫుల్గా ఉండేది ఈ మాలే అబ్బా. నేను చూసినంత వరకు ఇప్పుడు కొత్త కొత్త మాల్లు వచ్చినాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నా కూడా ఈ మాల్కు ఉండే కలరింగే వేరు. మీకు తెలుస్తుంది ముందు ముందు చూడండి అంతా. ఈ పైకి వచ్చి ఇట్లా చూస్తే ఫుడ్ కోర్ట్లు పెట్టినారు. ఫుడ్ కోర్ట్లో ఏదన్నా తిందామని అంతా చూసుకొని ఫైనల్గా మా ఫేవరెట్ కేఎఫ్సి తెచ్చుకున్నాం బా. కేఎఫ్సి బోన్లెస్ తెచ్చుకున్నాము తిందామనేసి. ఇంకా సాస్ వేసుకొని తినేసి అట్టంగా పైకి పోదాం పా అనేసి ఇట్లా చూస్తే ఇదేంది ఇది కిందికి వచ్చేదే, మనకేం తెలుసు, దగ్గరికి పోయిందాకా అది ఆన్ కాలే అబ్బా. సరేలే అని ఇది ఎక్కినాము ఎస్కలేటర్, పైకి పోతా ఉండట. ఈ పైకి పోయేసి పైన అన్ని సినిమాలు ఉంటాయి చూపించ చూడరబ్బా. నేను బెంగళూరుకి వచ్చిన కొత్తలో ఫస్ట్ నేను చూసిన పీవీఆర్ ఐమాక్స్లో ఈ రెండే బా, ఈడే ఉంటాయి చూపించ చూడండి. పైకి వచ్చి ఫస్ట్ నేను వచ్చినప్పుడు చూసిన పీవీఆర్లో సినిమా నెక్స్ట్ నువ్వే అని మన ఆది అన్నది బా, ఆది సాయి కుమార్ అన్నది, సాయి కుమార్ కొడుకు అది. ఇదబ్బా దూరం నుంచి కనపడుతుంది చూడండి పీవీఆర్ ఇది. ఆ పక్కకు పోతే ఐమాక్స్ అనేది ఉంది. సో ఇదంతా మాల్ అబ్బంగా, పైన అంతా సినిమా థియేటర్లు ఉంటాయి, పాప్కార్న్ గిప్కార్న్ అన్నీ కొనుక్కోవచ్చు. సో మనకు వచ్చేసి ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు బాగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కొత్త కొత్త వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను. మీ కడప బి. అంతవరకు ఉంటా, బాయ్.